ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజైతే నేను సరస్వతి ఆర్ట్స్ కి అయితే వచ్చేసాను. అయితే వినాయకుడి విగ్రహాలు చాలా వరకు వినాయక చవితికి రెడీ అయిపోయి ఉన్నాయి. ఈ విగ్రహం చూడడానికి చాలా అందంగా ఉంది. సరస్వతి ఆర్ట్స్ కి వచ్చాను కదా, ఈ రోజు అయితే ఒక గణేశుడి ఆగమనం అయితే ఉందంట. సో అదంతా కవర్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాను. వినాయకుడి విగ్రహం అయితే దాదాపు 25 ఫీట్స్ ఎత్తు అయితే ఉన్నాడు. భుజాలతో పూర్తిగా వెంకటేశ్వర స్వామి అవతారంలో అయితే ఈ వినాయకుడిని అయితే తయారు చేశారు. నేనైతే డైలీ ఇక్కడికి అయితే వస్తాను. స్టార్టింగ్ నుంచి ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసే విధానాన్ని అయితే చూసాను. కేవలం 20 రోజుల్లోనే ఈ వినాయకుడి విగ్రహాన్ని వీళ్ళు తయారు చేసి ఉంచారు. అయితే ఈ వినాయకుడి విగ్రహం హైదరాబాద్ నుండి మన తెలంగాణ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళబోతుంది. 5 అడుగులు ఎత్తు ఉన్న ఈ వినాయకుడి విగ్రహాన్ని అనంతపురం అయితే తీసుకువెళ్తున్నారు. అది కూడా హైదరాబాద్ నుండి. అనంతపురం నుండి హైదరాబాద్ దాదాపు 500 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మరి ఇంత 25 అడుగుల ఎత్తు వినాయకుడి విగ్రహాన్ని ఎలా తీసుకువెళ్తారు అని అనుకున్నాను. తర్వాత వాళ్ళ ప్లాన్ వేరే విధంగా ఉందని నాకు అర్థమయ్యి ఆశ్చర్యపోయాను. ఆ మందికి ఈ రోజు గణేశుడి ఆగమనం ఉందని తెలుసు అనుకుంటా. అందుకే చాలా మంది యూట్యూబర్స్ అయితే ఇక్కడికి వచ్చారు. మాకైతే చెప్పాలి, పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాలని తయారు చేయడం ఎంత కష్టమో ఆ విగ్రహాలని మండపానికి అంతే సేఫ్ గా తీసుకువెళ్ళడం కూడా అంతే కష్టం. వీడియోలో చూస్తూ ఉంటే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది వీళ్ళు ఎంత సేఫ్ గా వినాయకుడి విగ్రహాన్ని మెల్లమెల్లగా తీసుకువెళ్తున్నారు. వినాయకుడి విగ్రహాన్ని తీసుకువెళ్లే ముందు పూజా కార్యక్రమాలు అయితే మొదలు పెట్టేశారు. సరస్వతి ఆర్ట్స్ అయితే జల్లిపల్లి గ్రామానికి ఇది వచ్చి 2వ సంవత్సరం. అంతకు ముందు అయితే ఇక్కడికి ఉప్పల్ నుండి ఇక్కడికి అయితే ట్రాన్స్ఫర్ అయ్యింది. సో మెల్లమెల్లగా కూడా ఈసారి అయితే విగ్రహాలు కూడా చాలా పెద్ద ఎత్తులో తయారు చేశారు. విగ్రహాలను కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ మోడల్స్ లో అయితే చేశారు. అవన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో చూపిస్తాను. కమిటీ వాళ్ళందరూ కలిసి వినాయకుడి విగ్రహానికి అయితే పూజ అయితే మొదలు పెట్టేశారు. వీళ్ళు పూజ అయితే బాగానే చేస్తున్నారు, కానీ నాకు ఇందాక నుంచి డౌట్ వస్తుంది, ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని అనంతపురం ఎలా తీసుకువెళ్తారా అని. ఎందుకంటే ఈ వినాయకుడి విగ్రహం దాదాపు 25 ఫీట్స్ ఎత్తు ఉంటుందని చెప్పారు. అది ఇంత పెద్ద విగ్రహాన్ని హైదరాబాద్ నుండి అనంతపురం స్టాండింగ్ పొజిషన్ లో తీసుకువెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, అనంతపురం నుండి అంటే హైదరాబాద్ నుండి అనంతపురం 500 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంత పెద్ద విగ్రహాన్ని దారిలో తీసుకువెళ్తున్నప్పుడు అంటే 25 ఫీట్స్ ఉంది కదా, దారిలో తీసుకువెళ్తున్నప్పుడు కరెంట్ వైర్లు బ్రిడ్జెస్ వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. దూరం ప్రయాణించడం వల్ల విగ్రహం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది. విగ్రహం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆగమనం కోసం చేసిన కొన్ని ఏర్పాట్లు అయితే కూడా బాగా జరిగాయి. అంటే ఈ ఆగమనాన్ని నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం అయితే నేను రికార్డ్ చేశాను. అనుకున్న దానికంటే బాగా షూట్ చేశాను, అలాగే వీడియో కూడా బాగా వచ్చింది. ఇప్పుడైతే విగ్రహాన్ని హైదరాబాద్ నుండి అనంతపురం ఎలా తీసుకువెళ్తారని ఒక డౌట్ అయితే ఉంది. ఆ తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే, ఈ విగ్రహాన్ని వీళ్ళు పడుకోబెట్టి విగ్రహాన్ని మనకి హైదరాబాద్ నుండి అనంతపురం తీసుకువెళ్తారంట. తగ్గట్టుగానే విగ్రహం చుట్టూ కూడా ఐరన్ పోల్స్ అయితే పెట్టారు. ఇవైతే సపోర్ట్ గా ఉంటాయి లారీ మీద పడుకోబెట్టినప్పుడు విగ్రహాన్ని. ఏమైతే ఇప్పటికే 10 అయింది. విగ్రహాన్ని క్రైన్ సహాయంతో లేపి లారీ మీద పడుకోబెట్టడానికి చాలా టైం అయితే పడుతుంది. సో నేను అదంతా షూట్ చేసి వీడియో పెడదాం అనుకున్నా కానీ, సో క్రైన్ తో లేపి దాని మీద సెట్ చేసేసరికి నైట్ 1-2 o'clock అవ్వచ్చు. అప్పటిదాకా ఉండలేను కాబట్టి అదంతా తీయలేకపోయాను. అయితే టైం అయితే 10:30 అవుతుంది. వీళ్ళైతే ఇప్పుడప్పుడే లేపేలా లేదు, వినాయకుడి విగ్రహాన్ని క్రైన్ మీదకి పెట్టేలా లేదు. సో నేనైతే వెళ్ళిపోవాలి కాబట్టి ఈ విగ్రహం హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్ళడానికి నేను ఇంకా చాలా టైం పడుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే విగ్రహాన్ని చాలా స్లోగా తీసుకువెళ్ళాలి కదా. నేను చెబుతున్నాను కానీ ఈ విగ్రహం తయారు చేయడానికి వాళ్ళు ఎంత తీసుకున్నారో చెప్పడం లేదు కదా. నేనైతే అక్కడ కమిటీ వాళ్ళని అడిగాను. ఇదైతే 3.8 lakhs అంట. దగ్గరగా 4 lakhs అని చెప్పుకోవాలి. అలాగే ట్రావెలింగ్ ఛార్జెస్, క్రైన్ లిఫ్ట్ చేయడానికి ఛార్జెస్ ఇవన్నీ 50,000 వేసుకోవాలి. సో మొత్తానికి 4,50,000 అవుతుంది ఓన్లీ విగ్రహానికే. భారీ ఎత్తున వినాయక చవితికి అనంతపురం వాళ్ళు ఖర్చు పెడుతున్నారంటే గొప్ప విషయమే అని చెప్పాలి. హైదరాబాద్ లోనే ఖర్చుకు వెనకాడదు అనుకున్నాను, కానీ అనంతపురం వాళ్ళు కూడా వినాయక చవితిని గట్టిగానే చేస్తున్నారు. అలాంటి విగ్రహమే సరస్వతి ఆర్ట్స్ లో ఇంకోటి తయారవుతుంది, అది కూడా చూపిస్తాను. ఇది వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఏమైనా తప్పులుంటే కొంచెం సారీ. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వినాయకుడి వీడియోలు మీ ముందుకి మరిన్ని తీసుకువస్తానని అయితే నేను చెబుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.